హలో యూట్యూబ్ మిత్రులారా, చాలా రోజుల తర్వాత పప్పుచారు ఉప్పు చేప మీదకి ఎందుకో మనసు మళ్ళిందబ్బా. అప్పుడే గుర్తొచ్చింది, నెల్లూరు నుంచి తెచ్చుకున్న తాటాకు ఒట్టి చేప ఉంది కదా, అదేనండి ఎండు రిబ్బన్ ఫిష్. అబ్బా, ఆ ఒట్టి చేపను గన ఫ్రై చేస్తే ఉంటుంది పప్పుచారులోకి డెడ్లీ కాంబినేషన్ అనుకోండి. ఇక ఆలోచన వచ్చింది ఆలస్యం. పప్పుచారు ఉప్పు చేప అని పాడుకుంటూ వేడి వేడి గుమగుమలాడిపోయే పప్పుచారు, అందులోకి నంచుకోవడానికి కారకారంగా ఉప్పగా దోరగా వేయించిన ఒట్టి చేప. అబ్బా, తలుచుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో అదిరిపోయే పప్పుచారు ఉప్పు చేప డెడ్లీ కాంబినేషన్ రెసిపీ ఈ రోజు మన ఛానల్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, రెసిపీ కోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టేసుకుందాం. సో మన పప్పుచారు కావాల్సిన కన్సిస్టెన్సీలో కందిపప్పు తీసుకుందామండి. నేనైతే 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను, టీ గ్లాస్ లో. ఫ్రెండ్స్, ఇది అట్టాంటి పప్పుచారు కాదు, స్పెషల్ పప్పుచారు అనమాట. చూస్తారుగా మీరే ఆ స్పెషల్ ఏంటో. పప్పుచారు కుకింగ్ స్టైల్స్ లో ఎన్నో వెరైటీస్ ఉన్నప్పటికీ ఇది మాత్రం నా ఫేవరెట్ స్టైల్ అనమాట. పప్పు, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి చేసి ఎవడన్నా ఉడకబెట్టేస్తాడు. అలా కాకుండా పప్పును ముందు దోరగా వేయించుకోవాలి. అలాగని మాడగొట్టేసుకోకండి. పప్పు బ్రౌన్ కలర్ కి రావాలి. అలా వచ్చిన తర్వాత లైట్ గా 1 నుండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పప్పుని చక్కగా వేయించుకోవాలి. చూస్తుండగానే కందిపప్పు అయితే దోరగా వేగిపోయింది. ఇక ఈ టైంలో 2 పచ్చిమిర్చి, 2 టమాటో యాడ్ చేసుకుని దాన్ని కూడా కందిపప్పుతో సహా కలిపి వేయించుకుందాం. ఈ పప్పుచారులో స్పెషాలిటీ ఇదేనండి. వేయించి చేయడం వల్ల మంచి అరోమా, మంచి టేస్ట్, మంచి టెక్స్చర్ మన పప్పుచారుకు వస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మన పప్పుచారుకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే నిమ్మపండు సైజులో ఉన్న చింతపండుని శుభ్రంగా విత్తనాలు, రాళ్లు లేకుండా కడిగి ఈ పప్పులోనే యాడ్ చేసేసుకొని కలిపి వేయించుకుందాం. ఆహా, ఈ దినుసులన్నీ వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. అందుకేనేమో ఈ వెరైటీ ఆఫ్ పప్పుచారు నాకు భలే ఇష్టం. వేసిన దినుసులన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇక ఈ టైంలో పప్పు బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ అండి. నేనైతే ఒక 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత చూసి మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇక ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, దాంతోపాటు 1 టీ స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి 1 స్పూన్ కారం పొడి మాత్రమే వేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే పప్పుని బండెక్కించే టైం దగ్గరకు వచ్చేసింది. మూత బిగించి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ కొట్టిద్దాం. ఈ గ్యాప్ లో మనం ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుందాం. హలో ఓల్డేన్, విజిల్ వేయడం మాకు కూడా వచ్చు. పప్పు ఉడికిపోయినట్టుందండి. విజిల్ తీసి మూత తీసేసుకుందాం. చూసారు కదా, కమ్మగా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇక ఈ టైంలో సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసేసుకుందాం. నాకు చిన్నప్పటి నుంచి పప్పు ఎనపడం అంటే మహా ఇష్టం. అది ఎందుకో మరి, ఎప్పుడన్నా మా అమ్మ హెల్ప్ అడిగితే చిటికలో ఎనిపి ఇచ్చేసేవాడిని అనమాట. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ పప్పు ఎనిపా. మీలో ఎంతమంది చిన్నప్పుడు మీ మదర్స్ కి ఇలా పప్పు ఎనపడంలో హెల్ప్ చేశారు? కామెంట్ చేయండి. సో మొత్తానికి పప్పు అయితే మెత్తగా ఎనిపేసామండి, మెదిపేసామండి. ఇక ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని తాలింపు గింజలు వేసుకుందాం. అవి చిటపట్లాడుతూ ఉండగా ఆనియన్స్ కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాం. పెట్టే తిరగమాత ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పప్పుచారు అంత టేస్టీగా వస్తుందని నా అభిప్రాయం. మీరేమంటారు? ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ కి రాగానే ఎండుమిర్చి, దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని ఘాటు నశాలానికి అంటేలా వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకొని తిరగమాత పెట్టేసుకుందాం. ఆహా, తిరగమాత స్మెల్ చూస్తుంటే నోట్లో లాలాజల మురిపోతుందబ్బా. తిరగమాత ఫినిష్ అయిపోయింది. ఇక మెదిపి పెట్టుకున్న పప్పుని చక్కగా ఇందులో వేసి బాగా కలుపుకుందామండి. సో ఇందాక వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కాస్త వాటర్ పోసుకుంటున్నా. ఎందుకంటే ఇది పప్పు కాదు, పప్పు చారు కాబట్టి నీళ్ళగా ఉంటేనే రుచి అద్రిపోతుంది అనమాట. ఇక ఈ టైంలో అయితే మూత పెట్టేసుకొని ఒక 3 నుండి 4 నిమిషాలు పప్పుని బాగా మసలనివ్వాలి. ఒక్క పొంగు రావాలి. ఏ మాటకు ఆ మాట అండి. తెలుగువాడి తిండే వేరు. వాడు తిన్నన్ని వెరైటీస్ ఇంకెవరు తినరు. ఉదాహరణకి ఈ పప్పే తీసుకోండి. వంకాయ పప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, ముద్దపప్పు, పప్పుచారు, పప్పులుసు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పప్పు దండకమే అవుతుంది. వంట మొత్తం వండేశాక ఈ ఉప్పు సరిపోయిందే లేదా చూడడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. చిన్నప్పుడు మన అమ్మలు వంట వండేటప్పుడు ఇలా పిలిచి చలాకీతో కాస్త పులుసు చేతిలో వేస్తే అది నాకుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, దానికి వేరే ఫ్యాన్ బేసే ఉంటుందంటారు. నేనైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నబ్బా. సో గుబాలించే అదిరిపోయే బ్రహ్మాండమైన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇక ఉప్పు చేప విషయానికి వచ్చేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని మన తాటాక్ కరవాడు, అదేనండి రిబ్బన్ ఫిష్ ని వేడి నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని మకిలంతా పోయిన తర్వాత ఆ చేపల్ని తీసుకొని వచ్చి ఈ ఆయిల్లో దోరగా అంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా మంచిగా వేయించుకుందాం.
చూసారుగా ఒట్టి చేప ఎలా వేగిపోయిందో. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, దాంతో పాటే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. నేనైతే ఉప్పు యాడ్ చేయను, కొంతమంది యాడ్ చేసుకుంటారు. ఆల్రెడీ ఉప్పు చేప, దానికి ఉప్పు ఎందుకండి? ఒంట్లో బీపీ పెరగడం కోసం కాకుంటేను. ఒట్టి చేపకి పసుపు కారం దట్టించేశాక ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి అలా దాని మీద సుతారంగా చల్లుకుంటే అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు రిలీజ్ అయితే ఒట్టి చేప సువాసనలు, గుమగుమలు. చాలా మందికి ఎందుకు ఎండు చేప వాసన పడదు, కానీ మనలాంటి భోజన ప్రియులకి ఒట్టి చేప వేయిస్తుంటే ఆహా, కడుపులో పేగులు ఆవురావురుమంటాయి. నిజమా కాదా చెప్పండి గైస్? మీరు నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది, అప్పుడు మీరు వీడియోని చూడొచ్చు. ఇంకా ఏవైనా కొత్త వెరైటీస్ ఆఫ్ వంటలు చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేనైతే కుక్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి. దానికి తోడు నంచుకోవడానికి ఉప్పు చేప కూడా సిద్ధం అయిపోయింది. పప్పు చారు చూసారా, దోరగా వేయించి చేయడం వల్ల పప్పు టెక్స్చర్ ఎలా ఉందో, ఒక బ్రౌన్ కలర్ లో ఉంది కదా, టేస్ట్ కూడా గుబాలించిపోతుంది, అద్దిరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. గుమగుమలాడే పప్పు చారు, అద్దిరిపోయే ఎండు చేప ఫ్రై సిద్ధమైపోయాయి కదా. ఇక మనం కూడా భోజనం చేయడానికి సిద్ధం. సో ఈ స్పెషల్ వెరైటీ ఆఫ్ భోజనాన్ని తినడానికి అట్టాంటి ప్లేస్ అయితే సరిపోదు, దీనికి ఒక మంచి సెటప్ కావాలి. అలా ఆరు బయట మామిడి చెట్టు నీడలో చక్కగా ఓ కుర్చీ వేసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వేడి అన్నంలో గుమగుమలాడే పప్పు చారు, ఆ పప్పు చారులోని వెల్లుల్లి రెబ్బని అలా నుసిమి చక్కగా అన్నంలో కలుపుకొని అందులోకి ఓ పచ్చిమిర్చిని కూడా పెట్టుకొని, దాంతో పాటు ఒట్టి చేపను మర్చిపోతే ఎలా, అలా ఓ ఒట్టి చేపను కూడా పెట్టి ఓ మంచి ముద్ద ఫిక్స్ చేసి నోట్లో పెట్టుకుంటే ఉంటుంది ఆహా. నా భూతో నా భవిష్యత్. తెలుగువాడిగా పుట్టినందుకు, తెలుగు భోజనం తింటున్నందుకు ఆ జన్మంతం ఆ భగవంతునికి రుణపడిపోయి ఉండాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఆహా, ముద్దకి చేప తగులుతా ఉంటే అద్దిరిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.